పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం, చక్కని సూచన. బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, శివుడు నివసించే క్షేత్రం, టెంపుల్ టౌన్. ఇక్కడ లాస్ట్ టైం దగ్గర మూడోసారి చెప్పడం అధ్యక్ష. కాళహస్తిలో ఎక్కువగా ట్రాఫిక్ అనేది సమస్య విపరీతంగా ఉంది అధ్యక్ష. ఇంతకు ముందర కూడా తమ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ స్టేషన్ పెడితే బాగుంటుంది అక్కడ. ఎందుకంటే దగ్గర తిరుమలకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ ప్రతిరోజు వస్తుంది. దాంట్లో 40 నుంచి 45,000 ఫుట్ఫాల్ కాళహస్తికి కూడా పెరిగింది. తద్వారా అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువడం, ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఇప్పటివరకు కూడా దాని గురించి తగిన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. పైగా శివరాత్రి ఈ టైంలో కూడా బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకుంటాను. అట్టనే రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, దగ్గర 1,100 మంది పైచీలకు కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, పర్మనెంట్ బేసిస్ కావచ్చు, శ్రీకాళహస్తి టెంపుల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న విషయం అందరూ తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఇక్కడ చూస్తే తిరుమలకు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కాణిపాకం కావచ్చు, ప్రతి చోట కూడా మరి వాళ్ళకు ఒక హాస్పిటల్ అనేది వాళ్ళకు ఉంది అధ్యక్ష. ఎవరికి ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్గా అక్కడి నుంచి చేయడం, భక్తులకు ఇబ్బంది ఉన్నా వాళ్ళతో అఫిలియేట్ చేసుకుని పక్కన పని చేయడం, ఈ అన్నీ కూడా టెంపుల్స్ కింద పనిచేసే హాస్పిటల్ అధ్యక్ష. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, కాళహస్తిలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది. కానీ గవర్నమెంట్ మనకున్న సమస్యల వల్ల దానికి సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. కాబట్టి మేము కూడా CSR ఫండ్స్ పెట్టి చేస్తున్నాం. కానీ ఈ హాస్పిటల్ కానీ మనం టెంపుల్ కానీ అఫిలియేట్ చేస్తే చక్కగా ఉంటుంది అధ్యక్ష. బ్రహ్మాండం డెవలప్ దగ్గర 7 ఎకరాలు ఉంది అధ్యక్ష. హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు టెంపుల్ ద్వారా కానీ మనం అఫిలియేట్ చేయగలిగితే అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ అవుతుంది. ఇంకొక లాస్ట్ విషయం అధ్యక్ష, పోయిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అన్నీ కూడా మీకు తెలిసిన విషయం, ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారు, ఏ రకంగా ఉన్న భూములన్నీ కూడా తీసుకెళ్లి 22A పెట్టినారు. ఎవరికన్నా లొంగ తీసుకోవాలంటే వాళ్ళ భూమి తీసుకుని 22A పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టాలని 22A పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా సరే పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా లేకుంటే ఇబ్బంది పెట్టాలి 22A పెట్టడం. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరం నుంచి ఈ 22A లిఫ్ట్ ఎవరికైతే ఇబ్బంది పెట్టి దాని 22A పెట్టున్నారో దాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి ఈరోజు అధ్యక్ష. తద్వారా ఏమవుతుందంటే, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళా వడికాల్ ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలన్నా లేకుంటే వేరే దాంట్లో ఉన్న ఈ పట్టాలు మార్చాలన్నా కూడా ఈ 22A తీస్తే కానీ మార్చలేని పరిస్థితి అధ్యక్ష. మా దగ్గర మా దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కువగా డీకేటీ పట్టాలు, ఎక్కువగా గవర్నమెంట్ స్థలాలు డీకేటీ పట్టాలు ఉండేది కాళహస్తిలో. అందుకోసం మా దగ్గర ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను రెవెన్యూ మంత్రి కూడా కోరుకునేది ఏమంటే, ఎంత ఫాస్ట్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ 22A సమరిచ్చి ఎవరికైతే న్యాయంగా భూములు ఆ రోజు అన్యాయంగా తీశారో న్యాయంగా ఈరోజు వాళ్ళకి ఎవరికేలో వాళ్ళందరూ కూడా దయచేసి తిరిగి అప్పగించాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటా చేశాను. నమస్కారం. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి